మీరు బంగారం అన్నారు కానీ హిరణ్య శబ్దానికి వైదిక అర్థం ఉంటుంది. హితం రమ్యం హిరమ్యం ఛాందస భాషలో హిరణ్యమైందన్నాడు. చూడండి, ఇది తెలిసాక రేపు ఆ ఒక్క మాట మీరు తలచుకున్న కళ్ళ నీళ్లు రావాలండి. అందుకే మంత్రానికి అర్థం తెలుసుకుని జ్ఞానం వచ్చింది అనుకోవద్దు, అనుభూతి రావాలి, ఆనందం రావాలి. జ్ఞానం తర్వాత స్థితి అది. ఎందుకంటే అందరికీ అది రాదండి. మహాపండితులను ఉండొచ్చు కానీ మంత్రంలో ఉన్న పరమేశ్వరుని తలంచగానే హృదయం కరిగిపోయే భక్తి మాత్రం అంత తేలిగ్గా ఇవ్వడు. ఆయన ఏం చేస్తాం, అది వస్తే ఈ జ్ఞానం కంటే గొప్పది. మొత్తానికి పరమేశ్వరుడు బంగారు చేతులు వాడి ప్రకాశిస్తున్నాడు. అయ్యా, ఎందుకు హిరణ్యం అన్నారంటే హితం రమ్యం హిరమ్యం, పరోక్ష ప్రియవ దేవాహ అన్నట్లుగా హిరమ్యాన్ని హిరణ్యం అని అర్థంలో మనం చెప్తున్నాం. వైదిక భాష, ఛాందసం అంటే వైదిక భాష, అది ఛాందసం అంటారు. ఇక్కడ సాహిత్య భాష వేరు, వైదిక భాష వేరు. ఎందుకంటే ఒక ఆయన ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః అంటే సంస్కృత పండితులు ఆత్మాయ నమః అనకూడదండి, ఆత్మనే నమః అని దిద్దకూడదు. ఎందుకంటే వైదిక శబ్దములు వేరు, సాహిత్య శబ్దములు వేరు. వైదిక శబ్దంలో హిరమ్యం అనే భావమే హిరణ్యం అని చెప్పారు. ఇక్కడ హిరమ్యం, ఇందులో ఎంత అందం ఉందో తెలుసా? హితం రమ్యం హిరమ్యం, హితమైనది రమ్యమైనది ఏదో అది హిరమ్యం. ఇందులో ఈ రెండిట్లో మీకు ఏది కావాలండి? హితము అంటే మేలు చేసేది, రమ్యం అంటే అందంగా ఉండేది. ఇందులో ఏది కావాలి? రెండూ కావాలి మనకు కదా. సాధారణంగా హితం ఒక్కొక్కప్పుడు రమ్యంగా ఉండదు, రమ్యం ఒక్కొక్కప్పుడు హితంగా ఉండదు. ఎందుకంటే ఒక వ్యాధిగ్రస్తుడికి తీపి తినద్దన్నారు, వాడు గులాబ్ జామ్ రమ్యంగా కనబడుతుంది కానీ హితం కాదు. ఏం చేస్తాం? వాడికి ఔషధం లేదా ఒక చేదు ఔషధము అది రమ్యం కాదు, హితం. ఇలా ఉంటే లోకంలో హితము రమ్యము వేరువేరుగా ఉంటాయి. కానీ హితము రమ్యము రెండు అంటే ఎంత బాగుంటుంది. నీకు హితమైనది రమ్యమైనది ఇచ్చే చెయ్యి నాదయ్యా అన్నాడు. అది హిరణ్యబాహు అనే మాటకు అర్థం ఏంటంటే హితమైనవి రమ్యమైనవి ఇచ్చేవాడు. అలాంటి వాడు మనవాడు అయిపోతే ఎంత బాగుంటుందండి. అసలు ఇచ్చేవాడు ఈశ్వరుడు అని ఒక మాట చెప్పుకున్నాం. ఇచ్చే చేతులన్నీ హిరణ్యమే కానీ హిరణ్యబాహవే అంటే బంగారు చేతులు వాడని అర్థం కాదని కాదు, దానితో పాటు ఇది కలుపుకోండి. ఇక్కడ వాడు సేనాన్యే, సేనాన్యే అంటే అనేక సేనలు కలవాడు అన్నాడు. అంటే ఆయన శక్తులే ఆయనకి సేనలు. దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ నమ పద్మప్రబోధాయ ప్రచండాయ నమో నమ బ్రహ్మ ఈశాన అచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ. అక్కడ ఆగాలి. ఇంతవరకు వపుషే శబ్దం ఇంతవరకు